సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ నేత కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు నేతల విచారణకు సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ కేసులో కేసీఆర్ ను విచారణకు పిలిస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ అంశంతో పాటు ప్రభుత్వ పనితీరుపై మరింత బలంగా ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం. మొత్తానికి సిద్దిపేట ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. కేసీఆర్ ని గనక సిట్ విచారణకు జరిపిస్తే ఎలా వ్యూహం ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అంశాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. రవి, ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి ముగ్గురు కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా ఇప్పటికే హరీష్ రావును సిట్ విచారించింది, అదేవిధంగా నిన్న కేటీఆర్ను సిట్ విచారించింది. ఈ క్రమంలో అసలు సిట్ విచారణలో ఏ అంశాలు అడిగారు, అసలు విచారణ ఎలా కొనసాగింది అనే అంశాలన్నింటినీ కూడా కేసీఆర్కు అటు హరీష్ రావు, కేటీఆర్ చెబుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ నేతలను కూడా విచారించారు. అటు నవీన్ రావు, ఎమ్మెల్సీ నవీన్ రావును విచారించారు. నవీన్ రావు తండ్రి కొండలరావును కూడా ఆయన నివాసంలో విచారించారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, అదేవిధంగా జైపాల్ యాదవ్ను విచారించారు. ఇంకా మరికొద్ది రోజుల్లోనే అటు సంతోష్ రావును, అదేవిధంగా కేసీఆర్ను కూడా విచారిస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. దీంతో కొంత బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా కొంత ఆందోళన కనిపిస్తుంది. కేసీఆర్ విచారణ అనేసరికి కొంత ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో అసలు విచారణలకు భయపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా విచారణను ధీటుగా ఎదుర్కోండి అనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ వాళ్ళకి చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు ఏ బీఆర్ఎస్ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏ బీఆర్ఎస్ నేతపై ఏ కేసు పడినా, ఏ విచారణ వచ్చినా కూడా లీగల్గా ఎదుర్కొనేందుకు మన లీగల్ టీమును ఉపయోగించుకోవాలని కూడా కేసీఆర్ కేటీఆర్తో హరీష్ రావుతో చెప్పినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఇవన్నీ కూడా కావాలని, అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ విచారణ పిలుస్తూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా మున్సిపల్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టండి, ఈ విచారణ గురించి పట్టించుకోవద్దు. రాష్ట్ర స్థాయి నేతలందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్పాలి, ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో మున్సిపల్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టి పనిచేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కేసీఆర్ వారితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల బరిలోనే అభ్యర్థులకు బలంగా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటిపైన దృష్టి సారించాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత సర్పంచ్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. నిజంగా ప్రజల్లో ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ సర్వేల ద్వారా తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల కూడా మెరుగైన ఫలితాలు వస్తాయనేటువంటి ఒక ఆశాభావంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఈ సిట్ విచారణల పేరు మీద ఈ ప్రభుత్వం ఇలాంటి డ్రామాలు చేస్తుంది. కాబట్టి వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. విచారణ పిలిచినప్పుడు మాత్రం విచారణకు వెళ్ళరండి, అంతేగాని మిగతా అంశాల పట్ల సైడ్ ట్రాక్ పట్టకూడదు, ఖచ్చితంగా ఎన్నికలపైన ఫోకస్ పెట్టాలి అనే అంశాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే ఒకవేళ తనకు కూడా నోటీసులు వస్తే కావాలంటే తాను కూడా వచ్చి విచారణకు హాజరవుతాను, ఇందులో భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకే లాభం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా కేసీఆర్ నేతలకు చెబుతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికైతే సిట్ విచారణ మరోసారి కూడా కేటీఆర్ను పిలుస్తారని కూడా చెప్తున్న క్రమంలో కేటీఆర్ తర్వాత సిట్టు బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి సజ్జనార్ కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే పక్కా ఆధారాలతోటే విచారణ జరుపుతున్నామని చెప్పేసి సజ్జనార్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు. గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, హరీష్ రావుపై విచారణ, అలాగే కేటీఆర్ పై జరిగినటువంటి విచారణ నేపథ్యంలో ముఖ్యంగా కేసీఆర్ ఈ యొక్క సమాలోచనలు జరుపుతున్నారు అనుకోవచ్చా? ఒకవేళ కనుక సిట్టు బృందానికి ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఎలాంటి సమాచారం అంటే ముఖ్యంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, వాటన్నిటిపై కూడా కూలంకుషంగా చర్చిస్తున్నట్లు తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా ఏమేం ప్రశ్నలు అడిగారు, నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఎక్కువసేపు గంటలు టైం వేస్ట్ చేశారు తప్పిస్తే ఎక్కడా కూడా ప్రధానంగా పెద్ద ప్రశ్నలు అడిగింది లేదు. తానే రివర్స్ ప్రశ్నలు సిట్ అధికారులను అడిగాను అంటూ కూడా అటు కేటీఆర్ చెప్పారు. హరీష్ రావు కూడా విచారణ అనంతరం ఆయన కూడా అదే విషయాలు కూడా చెప్పిన పరిస్థితుల్లో అసలు ఇక్కడ ఏం లేదు, టైంపాస్ కోసం మాత్రమే, అంటే ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీని నేతలను పలచన చేయడం కోసం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం కోసం మాత్రమే ఈ సిట్ విచారణ జరుగుతుంది తప్ప ఇందులో ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ అనేది జరగదు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాజకీయ నాయకులకు సంబంధం ఉండదు. ఇదంతా అధికారులు ఇందులో పాత్ర పోషిస్తారు తప్ప రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది, బ్రిటిష్ వ్యవస్థ నుంచి కూడా ఉంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి అలాంటి సంబంధం లేదు. కాబట్టి దీంట్లో పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, దీనిపైన ఎలాంటి చర్చించాల్సిన అవసరం లేదని కూడా కేసీఆర్ కూడా చెప్పినట్టుగా తెలుసు. ముఖ్యంగా ప్రధానంగా కేసీఆర్ ఒకవేళ ఆయనకు నోటీసు ఇచ్చినా కూడా అవసరమైతే
పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా తాను కూడా హాజరవుతాను అవసరమైతే అనే విషయాన్ని కూడా కేసీఆర్ వారితో చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు కూడా తనకు నోటీసులు ఇచ్చి పిలిచినా కూడా కార్యకర్తలు ఎవరు అధైర్యపడద్దు, కార్యకర్తలు కూడా ఎవరు కూడా దీన్ని బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎన్ని విచారణలైనా ఏమైనా ఎదుర్కొన్న ప్రజాక్షేత్రంలో మాత్రం బీఆర్ఎస్కు మైలేజ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కడా భయపడాల్సి వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ కాబట్టి అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న అధికారుల ఎవరైతే అధికారులు ఉన్నారో వేధిస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవచ్చు అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, కార్యకర్తల్లో తీసుకువెళ్ళాలి. ఒకవేళ అంతగా వేధింపులు ఎక్కువైతే ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ చందు.